వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ భూదోపిడీ జరిగిందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఆరోపించారు. గోపాలపట్నం నియోజకవర్గ కార్యాలయంలో మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడారు. 1,90,000 కోట్లు భూ అక్రమాలు వైసీపీ ప్రభుత్వం చేసిందంటూ ఆరోపించారు. వీటిపైన టీడీపీ కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. దోపిడీ చేసిన ప్రభుత్వం ఆదాయాన్ని వైట్ పేపర్ ద్వారా బయటపెడతామంటూ గణబాబు ధ్వజమెత్తారు. విశాఖలో కూడా భారీ భూదోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. రిషికొండలో 500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి జగన్ రెడ్డి ప్యాలెస్లు నిర్మించారు. రాష్ట్రంలో వారు చేసిన దోపిడీలపైన శ్వేతపత్రం విడుదల చేసి తగిన చర్యలు మా ప్రభుత్వం చేపడుతోందని అన్నారు. ఎంత దోపిడీ జరిగింది ఇవన్నీ కూడా ఆధారాలతో శ్వేతపత్రాన్ని ముందుంచడం జరుగుతుంది. సుమారు 1.75 లక్షల ఎకరాలు భూ ఆక్రమణలు జరిగాయని, వాటి విలువ 35,576 కోట్ల పైనే అని చెప్పి ఇప్పటికే ప్రకటించడం మీ అందరికీ తెలుసు. ఇళ్ల పట్టాల పేరుతో 10,000 ఎకరాలు, ఇసుక దందాలో 9,750 కోట్లు దోచుకున్నారు. ఒక భయంకరమైనటువంటి యాక్ట్ని తీసుకొచ్చి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జీవో నెంబర్ 512ని తీసుకుని వచ్చి ఆ యాక్ట్ని ఈ భూదోపిడీకి కూడా ఉపయోగించుకున్నట్టుగా కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఒక ప్రైవేటు వ్యక్తిని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించి పేద ప్రజల భూములు కొట్టేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. అందుకనే ఆ జీవోని మా ప్రభుత్వం రాగానే కొట్టివేయడం జరిగిందనేటువంటిది కూడా మీకు గుర్తు చేస్తున్నాం. ఇది ప్రమాదకరమైన చట్టం. ఆఖరికి బీజేపీ పాలించేటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ కాలేదు. కానీ ఎంతో అత్యుత్సాహం చూపించి మన రాష్ట్రంలో ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలనే ప్రయత్నం జరిగిందంటేనే మీరు విశాఖనే గమనంలో తీసుకుంటే, మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ఎక్కడైతే అక్కడ ఒక గ్రీన్ జోనో రెడ్ జోన్ అనేటువంటిది, ఎవరైతే భూములు అమ్మటానికి ఇష్టపడకపోతే వాళ్ళ భూముల్ని ఈ రకంగా రెడ్ జోన్లో పెడతామనో, లేదా ఇతరత్ర అనేక అంశాలు ఇక్కడ విశాఖపట్నంలో మనం చోటు చేసుకున్న మీరు కూడా చూశారు అలాంటి వార్తలు కూడా. కొండల్ని అదేవిధంగా మైనింగ్కి ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ జరిగింది. వాటన్నిటిపైన కూడా శ్వేతపత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర సంపద. ఒకవైపు భూ సర్వే అని పేరిట లక్షలాది రూపాయలు, పాస్బుక్ల పైన కూడా జగన్ రెడ్డి గారి బొమ్మలు, ఒకవైపు హౌసింగ్ కాలనీలు ఎక్కడికి రావాలి, భూమి ఎక్విజిషన్ చేయడానికి రైతుల దగ్గర తక్కువ ధరకి కొని మరలా ప్రభుత్వానికే ఎక్కువ ధరకి అమ్మినటువంటి సంఘటనలు కూడా వైట్ పేపర్ రిలీజ్ ద్వారా చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఇళ్ల పట్టాల్లో ప్రజాధనాన్ని ఎలా కొలగట్టారు, వీరి దగ్గర నుంచి ప్రతి రూపాయి వసూలు చేసి ఖజానాకి, ప్రభుత్వ ఖజానాకి అందజేయడం జరుగుతుందని ఈ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో కావచ్చు, ఓల్డేజ్ హోమ్కి ఇచ్చినటువంటి హైగ్రీవ్ భూములు కావచ్చు, తిరుపతి రేణిగుంటలో మఠం భూములు కావచ్చు, పొంగనూరులో 982 ఎకరాలు, ఈ రకంగా అనేక భూముల్లో ఈరోజు ఇష్యూస్ అన్నీ కూడా మనందరికీ ఇప్పటికే